ఎన్నున్నా తట్టుకుని ఉందామా లేకపోతే వెళ్ళిపోదాం అని ఆలోచన కూడా నాకు వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన దుబాయ్లో కూడా సంబడీ ఈజ్ కాంటాక్టింగ్ మీ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్, వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా నాకు వచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, నేను 2-3 months నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. దట్స్ ఫార్ బెటర్ కదా, అప్పుడు ఇలాంటివి ఏం రావు. ఎందుకో సమాజంలో చాలా బాధపడుతున్నట్టు, అంతే కదండి, ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా. నిలబడలేని పరిస్థితిలో కనపడుతున్నట్టు, ఏ సపోర్ట్ లేకు, పైగా ఇన్ని విమర్శలు, ఎక్కడో డిమోరలైజ్ అవుతున్నారు. నేను డిమోరలైజ్ కాదు. విషయం ఏంటంటే ఒక మంచి పని కోసం మనం చేస్తున్నప్పుడు అది ఎటు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా మనకి. అది సమాజంలో ఇన్ని చూశారు కదా మేడం, ఛాలెంజ్గా తీసుకుంటూ అప్పుడు ఒకసారి కదా 2 సార్లు మీరు క్వాలిఫై అయ్యారు యూపీఎస్సీని. అసలు అంతిమ లక్ష్యంగా అంటూ ఏమన్నా ఉంటే బాలలత గారికి, జీవిత ఆశయం అంటూ ఏమన్నా ఉంటే ఏముంది మేడం మీ ఆశయం? ఖచ్చితంగా నేను 10 ఏళ్ళ నుంచి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఉన్న సమాజానికి, నేను పుట్టిన సమాజానికి అట్లీస్ట్ అందరికీ కాకపోయినా ఎవరైతే చాలా డౌన్ త్రోడ్ ఉన్నారో, బాగా బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరికైతే చాలా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ నా వంతుగా ఒక మంచి చేసిపోవటం. అది ఏ విధంగా చేస్తానా, ఏ పాత్రలో చేస్తానా అది పక్కన పెడితే నేను మాత్రం 100% వాళ్ళ కోసమే బతకాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంత స్టెప్ బాగుందిగా? నిజమే కదా, మనిషి అన్నాక బతికినందుకు కొంత సెన్స్ ఉండాలనిపించింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఎక్కువైపోయింది నాకు. అది చాలా ఎక్కువగా ఎమోషన్లోనే ఎమోషన్ కాదు, నిజమే, అది నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ ట్రూత్. మేడం తొందరలోనే మొన్ననే ప్రిలిమ్స్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్స్కి చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతా ఉన్నారు. బాలలత గారు అంటే పొద్దున్న లేస్తే ఏదో ఒక రకంగా మోటివేట్ చేసేవాడు. గత 4 రోజుల నుంచి మీ యూట్యూబ్లో ఎలాంటి మోటివేషన్ వీడియోస్ కానీ ఏమీ రావట్లేదు. అన్నిటికంటే మించి మీరు యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు రావడం చాలా గొప్పది. అది ఎందుకు అని అంటే చాలామందికి చాలా విషయాల్లో కేస్ స్టడీస్గా చెప్తున్నారు, మోటివేషన్ చెప్తున్నారు, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి అని చెప్తున్నారు. ఎందుకు పెట్టాలనిపించింది యాక్చువల్లీ మీకు యూట్యూబ్ ఛానల్? నా దగ్గరికి చాలామంది రూరల్ స్టూడెంట్స్ వస్తారు, చాలామంది దగ్గర నుంచి కోచింగ్ అడుగుతారు. ఇష్యూ ఏంటంటే నేను యూట్యూబ్ చేసి వేరే విధంగా ప్రాఫిట్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్లో చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా సివిల్స్ అంతా ఇంగ్లీష్ మీడియం రాస్తారు, చాలా తక్కువ మంది తెలుగు మీడియం రాస్తారు. తెలుగు మీడియం వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది అపోహ ఏమనుకుంటారంటే ఈవిడ తన కోచింగ్ సెంటర్ ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ అనుకుంటారు, కానీ కాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని 100 మంది విద్యార్థులు కోచింగ్కి రావాలనుకుంటారు హైదరాబాద్కి. కానీ నాకున్న పరిమితులు, వాళ్ళకున్న పరిమితుల దృష్ట్యా అది సాధ్యపడకపోవచ్చు. కానీ వాళ్ళకు కూడా అది అందుబాటులోకి ఉండాలి, చదువు ఎంతో కొంత అందులో కూడా మంచి ఆలోచన అందుబాటులో ఉండాలి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే సివిల్ సర్వీసెస్ కోచింగ్కి వచ్చేవాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. వేలల్లో కోచింగ్కి వస్తే ఒకళ్ళు ఇద్దరు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. అసలు తెలుగు మీడియం తగ్గిపోయింది ఆల్మోస్ట్. కానీ నేను తెలుగులోనే వీడియోలు చేస్తాను. నేను ఇంగ్లీష్ భాష అంతే ఈక్వల్గా మాట్లాడగలను, కానీ తెలుగులోనే చేస్తాను. ఇంగ్లీష్ వీడియోస్ చేస్తే దేశం అంతా చూస్తారు, చాలామంది అడ్వైజ్ చేస్తారు, కానీ నేను తెలుగులోనే చేస్తాను. దానికి ఉన్న కారణం తెలుగు మీడియం పిల్లలు బాగా చదివితే వాళ్ళు గ్రూప్ 1 దాకా వెళ్తారు, సివిల్స్కి అయితే రారు. బేసికల్గా నేను చెప్పేది సివిల్స్ కోచింగే. ఇది కోచింగ్ కోసం వాళ్ళు రప్పించడానికైనా కారణం కాదు. ఈ వీడియోస్ గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి చాలామంది పిల్లలకి ఇలా చదువుకోవాలని కొంచెం ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలని నేర్పించడం కోసం. చాలా గొప్ప ఆలోచన కదా మేడం. అది ఖచ్చితంగా నేను చాలా దాన్ని దేనైనా మిస్ అవుతా, కానీ వాళ్ళ కోసం ఆ చదువు చెప్పడాన్ని, ఆ మోటివేషన్ ఇవ్వటాన్ని నేను తగ్గించడం ఆపను అనమాట. ఎలా సాగుతుంది యూట్యూబ్ ప్రయాణం మరి? అప్పుడు చాలా చక్కగా నాకు ఏ టైం ఉన్నప్పుడు నా దగ్గర ఒక టీం ఉంటారు, మీకున్నట్టు ఒక టీం ఉంటారు. ఎందుకంటే నేను ఒకటే గంటలో చెప్పలేను, ఒక్కోసారి బిజీగా ఉంటా కదా. నేను వెళ్ళి వచ్చి క్లాస్ మధ్యలో చెప్పుకుని వెళ్ళిపోతుంటా, మా పిల్లలకి ఇది యూట్యూబ్లో ఇది చెప్పాలి అని చెప్పి. సో నేను స్పష్టమైన తెలుగులో, ఇంగ్లీష్ తక్కువ వాడి యూట్యూబ్లో వీడియోలు చేస్తాను. దానికి నా కోచింగ్కి ఏం సంబంధం లేదు. యూట్యూబ్ వీడియోస్ తెలుగులో ఉంటాయి, కోచింగ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు మీడియం పిల్లలకి అందుబాటులో వాళ్ళకి చాలా చాలా తక్కువ శ్రమతో కాస్త ఐడియాస్ అందాలని చెప్పి చేస్తూ ఉంటాను అనమాట. మేడం ఒక పక్క సమాజంలో చాలా వివక్షకు గురవున్నట్టు, లేకపోతే సాధించాలని చెప్పి మీలో ఎంత పట్టుదల ఉన్నా, ఇందాక మీరు అన్నట్టు ఇండియాలో చాలా చోట్లలో ఫెసిలిటీస్ ఉండవు. మెట్రో పైకి ఎక్కాలన్నా కొన్నిసార్లు మెట్సే ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదో ఉంటుంది. మీరు మీ తపనతో ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ సాధిస్తే చాలామంది నాలాంటి వాళ్ళని తయారు చేయాలని ఒక ఆవేదనతో స్టార్ట్ చేశారు. నిజంగా చెప్పాలి అని అంటే మీ ప్రయాణంలో కొన్ని ఇందాక మీరు అన్నట్టు
ఈ ఇన్స్టిట్యూట్ నడిపించడమే ఒక పెద్ద ఛాలెంజ్గా కనిపిస్తూ ఉంది. ఇంత డిమోరలైజ్ అవుతున్నప్పుడు, అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నప్పుడు ఎవరిని చూసి ఎక్కువగా మోటివేట్ అవుతూ ఉంటారు? మీరు ఎవరిని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు? మా 4-5 రోజుల నుంచి వచ్చిన దానికి మేము డిస్కస్ చేసి వచ్చామని చెప్పా. అసలు ఇదంతా అవసరమా? ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వేరే కంట్రీలో, ఎందుకంటే నేను యాక్సెసిబిలిటీ కూడా ఇబ్బంది పడుతున్నాం. అదేదో కంఫర్ట్ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యక్తిని బట్టి కంఫర్ట్ లగ్జరీ మారుతుంటుంది, అర్థమవుతుంది కదండి. నన్ను బట్టి నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్, లేకపోతే నేను అసలు పని చేయలేను. నాకు కొన్ని కంఫర్ట్స్ లేకపోతే నేను అసలు పని చేయలేను. ఐ కెన్ ఎఫర్డ్ ఇట్. సో ఐఎమ్ లీడింగ్ సచ్ లైఫ్. నాట్ దట్ నేను కావాలని ఏదో చూపించుకోవడానికి కారో లేదా చూపించుకోవడానికి ఏముండో నాకు. ఐఎమ్ లీడింగ్ దాట్, అంతే. సివిల్స్ పిల్లలు అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, హడావిడిగా ఉన్నారు. వీళ్ళందరికీ మోటివేట్ చేస్తూ బాలత గారు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మేడం పిల్లలందరికీ? సివిల్స్ పిల్లలందరికీ కూడా నిరుత్సాహపడద్దు. వీ నీడ్ టు ఫైట్ బ్యాక్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఒక అటెంప్ట్ పోయినా 2 అటెంప్ట్ పోయినా దాన్ని పోరాడాలి. సివిల్స్ బ్రహ్మ విద్య కాదు. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ సాధించడం కూడా అంత కష్టమైతే కాదు. మనం దాన్ని పోరాడి సాధించుకోవాలి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఇవి ఇంపార్టెంట్. కేవలం సాధించాలన్న తపన మాత్రమే కాదు, దానికి సరిపడా శ్రమ కూడా చేయాలి. దానికి టాలెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సూపర్ మేడం. ఇందాక మీ ఆశయం గురించి అడిగినప్పుడు చాలా గొప్పగా ఉంది మీ ఆశయం. మీకన్నా చిన్నవాడినైనా కూడా ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటాను, ఖచ్చితంగా మీరు క్షమించాలి. సమాజం పట్ల మీకంటూ ఎంత గౌరవం ఉందో, మిమ్మల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో, కొన్నిసార్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎంత పబ్లిక్ అయిపోయారు కాబట్టి అడగాల్సి వచ్చింది. ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చిన టైం థ్యాంక్ యూ సో మచ్ అండి.